అందరికీ నమస్కారం అండి. నేను మీ నాగార్జున కాసరగడ్డ. ఇప్పుడు దేశం మొత్తం ఒకటే చర్చ. ఎల్‌పీజీ గ్యాస్, ఎల్‌పీజీ గ్యాస్, ఎల్‌పీజీ గ్యాస్. సింపుల్‌గా అందరికి అర్థమయ్యేలా చెప్పాలంటే వంట గ్యాస్ అని చెప్తాం మనం. అసలు దేని మీద ఇంత రచ్చ ఎందుకు జరుగుతుంది? ఇంత చర్చ ఎందుకు జరుగుతుంది? అసలు ఏం జరుగుతుంది? దేనికి కారణాలు ఏందని ఒక్కసారి కూలంకుషంగా మనం చెక్ చేసుకుందాం. చర్చిద్దాం కూడా. మీకు తెలుసు ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా 3 కంట్రీలకు సంబంధించిన వారు జరుగుతుంది. ఆ వారు వల్ల అక్కడ ఉన్న ఒక సముద్రంలో ఉన్న ట్రావెల్ చేసే షిప్‌మెంట్ ఏదైతే ఉందో అవి స్టాప్ చేయటం వల్ల ఈ యొక్క క్రైసిస్ వచ్చిందని చెప్పి ప్రపంచవ్యాప్తంగా డిస్కషన్ జరుగుతూ ఉంది. ఇంక్లూడింగ్ పెట్రోల్, డీజిల్స్ ఏదైతున్నాయో అన్ని క్రైసిస్ ఉంది. బట్ మన దగ్గర లేదు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్ నెక్స్ట్ 3-4 మంత్స్ వరకు ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా చేసి ఉంచారు కాబట్టి అది ముందు చూపు. అసలు ముందు ఇది వాట్ ఈస్ వాట్ అని డిస్కస్ చేద్దాం. ఇది డిస్కస్ చేసే ముందు అంటే మనం ద పాస్ట్ 30 years డేటా ఒకసారి ఆలోచించి అనాలిసిస్ చేసుకుందాం. పాస్ట్ 30 years డేటా ఏందయ్యా అంటే ఒకసారి చూద్దాం. 2004కి బిఫోర్ అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, నెక్స్ట్ నాటి ఎన్డీఏ గవర్నమెంట్, నెక్స్ట్ 2004 నుంచి 2014 మధ్యలో యూపీఏ 1, యూపీఏ 2 అదొక 10 సంవత్సరాలు. అంటే ఫస్ట్ 10 years, నెక్స్ట్ 10 years, ఇప్పుడు ప్రజెంట్ మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్న ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ ఇప్పుడు 12 years, మొత్తం దాదాపు 33 years, 32 to 30 years యొక్క డేటా ఒక్కసారి మనం అనాలిసిస్ చేసుకుందాం. మొదట ఈ ఎల్పీజీ గ్యాస్ అన్ని ఇంట్రొడ్యూస్ చేసింది ఎవరే అంటే నాడు ఎన్డీఏ ప్రధానమంత్రి అయిన వాజ్పేయి గారు. దాదాపు 2004కి ఆయన దిగే ముందు మనకి ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయంటే దాదాపు నియర్లీ అప్పుడున్న జనాభా లెక్కల ప్రకారం, అప్పుడున్న హౌస్ హోల్డ్ ప్రకారం దాదాపు 40% హౌస్ హోల్డ్ కి దీపం పథకం కింద అంటే డిఫరెంట్ నేమ్ ఉజ్వల కింద గ్యాస్ కలెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అప్పుడు సిలిండర్ రేట్ ఎంత అంటే ఆన్ యావరేజ్ 250 రూపాయల నుంచి 300 రూపాయల వరకు పర్ సిలిండర్ ప్రైస్ ఉండేది. ఆ తర్వాత యూపీఏ 1, యూపీఏ 2 గవర్నమెంట్ వచ్చేసరికి అంటే 2014 ఎండింగ్ చూద్దాం. 2014 ఎండింగ్ అంటే వాళ్ళు రన్ చేసిన యూపీఏ గవర్నమెంట్ 1, యూపీఏ గవర్నమెంట్ 2 లో వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఈ హౌస్ హోల్డ్ పెంచారంటే దాదాపు 55 to 60% హౌస్ హోల్డ్ అనేది ఇవి పెంచడం జరిగింది, సిలిండర్ ఇవ్వడం జరిగింది. అప్పుడు యొక్క ప్రైస్ ఎంత ఉందంటే ఇక్కడ 2 రకాల ప్రైజులు ఉన్నాయి. ఈ 2 రకాల ప్రైజులను మనం కోట్ చేసుకోవాలి. మొదటి ప్రైజ్ ఏంటంటే సబ్సిడీ ఇచ్చిన సిలిండర్ ప్రైస్ ఎంత, సబ్సిడీ ఇవ్వని సిలిండర్ ప్రైస్ ఎంత, రెండు చెక్ చేసుకోవాలి. సబ్సిడీ ఇచ్చిన సిలిండర్ ప్రైస్ దాదాపు 410 రూపాయల నుంచి 450 రూపాయలకి ఉంటే సబ్సిడీ ఇవ్వని సిలిండర్ ప్రైస్ ఎంత ఉందంటే మార్కెట్ వాల్యూ ఆ రోజు 2014కి నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ కాక ముందు గ్యాస్ రేట్ ఎంత ఉందా అంటే ఒక సిలిండర్ కాస్ట్ 900 నుంచి 1100 దాకా ఆ రోజు మార్కెట్ ప్రైస్ ఉండటం జరిగింది. అంటే ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి, విత్ సబ్సిడీ, వితౌట్ సబ్సిడీ. మీరు అనొచ్చు మరి సబ్సిడీకి 450 రూపాయలకి ఇచ్చేకంటే సబ్సిడీ అంటే మీనింగ్ ఏంది అంటే ఏదైతే మార్కెట్ వాల్యూ ఉందో ఆ మార్కెట్ వాల్యూలో కొంత అమౌంట్ గవర్నమెంట్ రీఎంబర్స్మెంట్ చేసింది. మరి గవర్నమెంట్ కి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి అంటే త్రూ టాక్సెస్ ద్వారా, అంటే మన ద్వారానే కలెక్ట్ చేసిన మనీ సబ్సిడీ అని చెప్పి మళ్ళీ మనకే వేస్తుంది. అంటే ఈ జేబులో ఉన్న మనీని ఈ జేబులోకి పెట్టుకుంటున్నాం, అంతమించి ఏం లేదు, మన మనీయే. మళ్ళీ నెక్స్ట్ నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత మనకి ఎంత వరకు సిలిండర్ హౌస్ హోల్డ్ కి సప్లై చేశారు, ఎలా ఉండేది ఒకసారి చూద్దాం. నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద దాదాపు 98% నుంచి 100% బిట్వీన్ వరకు హౌస్ హోల్డ్ అంటే 100కు 100% 1% అటో ఇటో ప్రతి ఇంటికి ఈ రోజు గ్యాస్ కలెక్షన్ ఇవ్వడం జరిగింది. మరి అప్పటికి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే వాజ్పేయి గారు 45 నుంచి 45% దాకా పూర్తి చేస్తే జస్ట్ యూపీఏ 1, యూపీఏ గవర్నమెంట్ లో జస్ట్ 50% నుంచి 55% మాత్రమే కలెక్షన్ ఇంప్రూవ్మెంట్ రావడం జరిగింది. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయిన తర్వాత 98 నుంచి 100% వరకు హౌస్ హోల్డ్ కి గ్యాస్ కలెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిందంటే మన ఎన్డీఏ గవర్నమెంట్ లో గ్యాస్ కలెక్షన్ ₹1 ఛార్జ్ చేయకుండా ఫ్రీగా ఇచ్చారు. కానీ మరి యూపీఏ 1, యూపీఏ 2 గవర్నమెంట్ లో డబ్బులు తీసుకొని కలెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇంకా పోతే సబ్సిడీ విషయంలో చూద్దాం. నరేంద్ర మోడీ గారు సబ్సిడీ ఇచ్చారంటే నరేంద్ర మోడీ గారు కూడా సబ్సిడీ ఇచ్చారు, కానీ సెలెక్టెడ్ మోడ్ లో సెలెక్టర్స్ పర్సన్స్ కి మాత్రమే సబ్సిడీ ఇచ్చారు. మరి ఎంత సబ్సిడీ ఇచ్చారు ఏంది అంటే ఓన్లీ పూర్ పీపుల్ కు మాత్రమే సబ్సిడీ ఇచ్చారు. అది మనం పాయింట్ అండర్లైన్ చేసుకోవాలి, నోట్ చేసుకోవాలి. మరి ఎంత సబ్సిడీ ఇచ్చారు ఏంది అంటే దాదాపు ఒక్కొక్క సిలిండర్ కి 300 రూపాయల వరకు సబ్సిడీ ఇచ్చారు. మరి ఇప్పుడు గ్యాస్ కలెక్షన్ రేట్ ఎంత అంటే 900 నుంచి 930 రూపాయల వరకు పర్ సిలిండర్ గ్యాస్ కలెక్షన్ ఉంది. అంటే అప్పుడు ఏదైతే 2014లో మార్కెట్ వాల్యూ ఉందో అప్పుడు ఇంకా నయం, మార్కెట్ వాల్యూ 900 నుంచి 1100 ఉంటే జస్ట్ ఇప్పుడు 900 నుంచి 930 రూపాయలు మాత్రమే మార్కెట్ వాల్యూ ఉంది. అంటే ఎవరు గవర్నమెంట్ బాగుంది, ఎవరు బాగా రన్ చేశారు, అక్కడ వాళ్ళ సబ్సిడీ అని చెప్పి సిలిండర్ ప్రైస్ తగ్గించి చూపించారు. ఇక్కడ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత సబ్సిడీ అనేది కొంత సెలెక్టెడ్ పర్సన్స్ కి, పూర్ విమెన్స్ కి మాత్రమే సెలెక్టెడ్ సబ్సిడీ పెట్టి రిమైనింగ్ వాళ్ళకి మార్కెట్ ప్రైస్ కి ఇవ్వడం జరుగుతుంది. కానీ అప్పుడు
లేబర్ కాస్ట్ ఎంత, ఇప్పుడు లేబర్ కాస్ట్ ఎంత, అప్పుడు ప్రతి ఇంటికి రెవెన్యూ ఎలా ఉంది, ఇప్పుడు ప్రతి ఇంటికి రెవెన్యూ ఎలా ఉంది. నాకు తెలిసి 2014 వరకు ఒక పర్సన్ పర్ డైలీ కూలికి వెళ్తే మహా అయితే 300 రూపాయలు ఉండేది. కానీ ఈ రోజు కూలికి ఒక వ్యక్తి వెళ్తే 800 రూపాయలు లేని ఇంట్లోకి తిరిగి రావట్లేదు. అంటే ఒక్కొక్క రెవెన్యూ ఎంత పెరిగింది అది కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. సరే, ఈ ఎల్పిజి గ్యాస్ గురించి ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేద్దాం. ఒకసారి కొన్ని పాయింట్లు మనం మాట్లాడదాం అండి. మరి నరేంద్ర మోడీ గారు సబ్సిడీ ఇస్తున్నారంటే అప్పుడు యూపీఏ గవర్నమెంట్ ఇచ్చింది, ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ఇస్తుంది. కాకపోతే ఇప్పుడు నరేంద్ర మోడీ గారి డిపిటి స్కీమ్ కింద డైరెక్ట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ కింద ₹1 అవినీతి పరులకు వెళ్లకుండా, మధ్యలో దళాలకు వెళ్లకుండా ఎవరైతే అల్టిమేట్ యూటిలైజ్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే డైరెక్ట్ వాళ్ళ అకౌంట్ లో పడే విధంగా దళాలు లేకుండా కరప్షన్ జీరోతో ఈ రోజు నరేంద్ర మోడీ గారు సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది. మరి నాడు ఎన్డీఏ 1 ఎన్డీఏ 2 చాలా మంది దొంగ కలెక్షన్ తీసుకోవడం, దొంగ సబ్సిడీ తీసుకోవడం, దొంగ ప్రైజులకు అమ్ముకోవడం, అనేక విధాల రకంగా చేసి ఆ రోజు గవర్నమెంట్ ఎంత దుర్మార్గంగా ఉందో. ఈ ఎల్పిజి అంటే ఏంది ఇది కూడా ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఎల్పిజి గ్యాస్ అనేది ఒక బై ప్రొడక్ట్. ఏదైతే పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్, ఈ ఫ్యూయల్స్ మనం తయారు చేస్తామో దీని నుంచి వచ్చే ఒక బై ప్రొడక్ట్. ఈ బై ప్రొడక్ట్ యూపీఏ 1 యూపీఏ 2 లో ఎక్కువగా ఉండేది. అఫ్ కోర్స్ అప్పుడు వాజ్పేయి గారి టైంలో కూడా కొంచెం ఎక్కువగా ఉండేది. కానీ నరేంద్ర మోడీ గారి టైంలో ఈ బై ప్రొడక్ట్ అనేది తక్కువ బై ప్రొడక్ట్ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే మనం వేరే కంట్రీ నుంచి క్రూడ్ ఆయిల్ తీసుకొని ఆ క్రూడ్ ఆయిల్ మన దగ్గర తయారు చేస్తా, అంటే ఇది చేస్తా, ప్రాసెసింగ్ చేస్తా, దాని నుంచి వచ్చే ప్రొడక్ట్ ఈ గ్యాస్. కాబట్టి అప్పుడు యూపీ 1 యూపీ 2 లో తక్కువ టెక్నాలజీ, నార్మల్ టెక్నాలజీ వాడి అది రిఫైన్ చేసి పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ లాంటి ఇంధనాలను తీసేవాళ్ళు. అందువల్ల అప్పుడు ఎక్కువ బై ప్రొడక్ట్ గా అది వచ్చేది, ఎక్కువ డ్యామేజ్ అయ్యేది. కానీ నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత లేటెస్ట్ టెక్నాలజీ, కొత్త టెక్నాలజీ ఇంట్రొడ్యూస్ చేసి ఈ యొక్క ఏదైతే క్రూడ్ ఆయిల్ ని మనం తీసుకొచ్చి దాన్ని తయారు చేసే విధంలో బై ప్రొడక్ట్ అనేది కొంచెం తక్కువ వస్తుంది. దాని వల్ల మనం ఎల్పిజి గ్యాస్ మీద ఎక్కువ డిపెండ్ కావాల్సి వస్తుంది. అది మెయిన్ కారణం. ఆ కారణాన్ని ప్రజలు ఎందుకు గుర్తుంచుకోవట్లేదు, అది ఒకసారి ప్రజలను నేను గుర్తు చేయదలుచుకున్నాను. ఎందుకంటే ఈ రోజు టెక్నాలజీ గట్టిగా వాడటం వల్ల మనం తీసుకొచ్చి క్రూడ్ ఆయిల్, ఎక్కువ క్రూడ్ ఆయిల్ డ్యామేజ్ కాకుండా, బై ప్రొడక్ట్స్ ఎక్కువ రాకుండా, మెయిన్ ఇదిగా మనకి ఏదైతే ప్రొడక్ట్ గా ఆ ప్రొడక్ట్ వచ్చే విధంగా నరేంద్ర మోడీ గారు చేయబట్టే కొంచెం ఎల్పిజి గ్యాస్ అనేది మనకి ఇదవుతుంది. దానివల్ల మనం వేరే కంట్రీల మీద డిపెండ్ కావాల్సి వస్తుంది. సరే, మరి వేరే కంట్రీల మీద డిపెండ్ కావటం ఇది ఏమన్నా తప్ప అంటే తప్పు కాదు. ఎప్పుడైనా సరే ప్రొడక్ట్లు మన దగ్గర లేనప్పుడు మనం పక్క కంట్రీ నుంచి మనం దిగుమతి చేసుకుందాం. అది వాజ్పేయి గారి టైంలో గానీ, ప్రధానమంత్రి పివి నరసింహ గారు ఉన్న టైంలో గానీ, లేదంటే మన్మోహన్ సింగ్ గారు ఉన్న యూపీఏ 1 యూపీఏ 2 టైంలో గానీ, ఇప్పుడు గానీ మన దగ్గర ఏ ప్రొడక్ట్స్ అయితే సరిపోవో, ఏవైతే మన దగ్గర ఉండవో అవి వేరే కంట్రీ నుంచి మనం దిగుమతి చేసుకుంటాం. అది తరతరాలు జరుగుతుంది. దాంట్లో తప్పే ఉంది. కాకపోతే ఇక్కడ తప్పేందయ్యా అంటే, నాకు బాగా గుర్తు, ఒక క్రైసిస్ వచ్చినప్పుడు నాటి కాంగ్రెస్ గవర్నమెంట్ రూలింగ్ లో ఉంటే అపోజిషన్ గా వాజ్పేయి గారు ఉన్నప్పుడు, లేదంటే ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు ఎంత మెచ్యూరిటీగా థింక్ చేసేవాళ్ళు, ఎంత మెచ్యూరిటీగా ఆలోచించేవాళ్ళు. ఆ రోజు వాళ్ళు కాంగ్రెసా లేదంటే బీజేపీ అని చూసుకునే వాళ్ళు కాదు. దేశం ఇంపార్టెంట్, దేశ ప్రజలు ఇంపార్టెంట్, దేశ భద్రత ఇంపార్టెంట్ అని చెప్పి ఆ కోణంలో ఆలోచించి అప్పటి పార్లమెంటు అందరూ కలిసి సమిష్టిగా నిర్ణయాలు తీసుకునేది. కానీ ఈ రోజు ఏం జరుగుతుంది? ఇప్పుడు రాహుల్ గాంధీ గారిని చూస్తే అపోజిషన్ లీడర్ గా మన పార్లమెంట్ లో కూర్చుంటున్నారు. ఆయన చేయాల్సిన కర్తవ్యం ఏంది? దేశ ప్రజల్ని ప్యానిక్ కావద్దు అని చెప్పి ఆయన ముందుండి నడిపించాలి. ఏమని నడిపించాలి? మన దగ్గర సఫిషియెంట్ గ్యాస్ ఉంది, మీరు టెన్షన్ పడొద్దు, భారత ప్రభుత్వం గానీ, మేము గానీ, కాంగ్రెస్ పార్టీ గానీ, ఇంకో పార్టీ గానీ మీకు మేము అండగా ఉంటాం, మీరు టెన్షన్ పడొద్దు, మీరు కూల్ గా ఉండండి అని చెప్పి ప్రజలకు ధైర్యం చెప్పాల్సింది పోయి, మీరు మీ నాయకులు మీ యొక్క ఇండి కుటుంబంలో ఉండే పార్టీలు ఏదైతే ఉన్నాయో సిలిండర్లు కొనుక్కొని బ్లాక్ లో పెట్టి ఇలా ఏదైతే బ్లాక్ లో చేయటం వల్ల ఒక కృత్రిమ కొరత క్రియేట్ చేస్తున్నారో అది మీరు కరెక్టా? అది ఒక్కసారి ఆలోచించుకోండి. అది ఒక మీ పార్టీకి గానీ మీకు ఇచ్చిన అపోజిషన్ లీడర్ ఏదైతే ఉందో దాని ఇది డిఫైన్ చేసింది. అరే ఇలాంటి పర్సన్ మనం అపోజిషన్ లీడర్ బాధ్యతారహితంగా ఉండే పర్సన్స్ మనం అపోజిషన్ లీడర్ చేసింది, ఇతనికి ఆ పదవి కూడా వేస్ట్ రా బాబు అనే విధంగా ఈ రోజు ప్రజలు థింక్ చేస్తున్నారు. దేశం ఇబ్బందుల్లో ఉంది. ఎందుకు ఇబ్బందులు ఉంది? అన్ని కంట్రీలు చూస్తున్నాం, జాబులు పోతున్నాయి, క్రైసిస్ అవుతుంది, అన్ని రంగాల్లో కుదేలం అంటున్నారు. అంటే మార్కెట్ మొత్తం స్తబ్దుగా ఉంది. కానీ ఇండియా అంతో కొంత ఇంకా బెస్ట్ గా ముందుకెళ్తున్న టైంలో మీరు దేశ ప్రజలకు గానీ, దేశ జనాభాకి గానీ ఏమని పిలిపివ్వాలి? ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పి నేను రాహుల్ గాంధీ గారిని మనవి చేస్తున్నాను. సిలిండర్ కొరత అయితే లేదు, కాస్తో కూస్తో ఉన్నా అది బ్లాక్ లో వీళ్ళు ఎవరైతే అపోజిషన్ లీడర్లు ఉన్నారో వేరే పార్టీలో ఉన్న నాయకులు వీళ్ళు బ్లాక్ లో కొని కృత్రిమ కొరత క్రియేట్
చేయడం వల్ల వస్తుంది. జనాలు పానిక్ పడొద్దు. ఒక సిలిండర్ మహా అయితే 2-3 రోజుల కంటే ఎక్కువ టైం తీసుకోవట్లేదు. సో ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాను, కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళ నాయకులు కానీ అపోజిషన్ పార్టీ లీడర్లు కానీ చెప్పే మాటలు నమ్మొద్దు. మన యొక్క దేశాన్ని నడుపుతుంది నరేంద్ర మోడీ గారు. ఆయనకి అన్నీ తెలుసు. దేశ ప్రజల సంక్షోభమే ఆయనకి ఇంపార్టెంట్, దేశ ప్రజల అభివృద్ధి ఆయనకి ఇంపార్టెంట్. అది మీరు దృష్టిలో పెట్టుకొని ధైర్యంగా ఉండాలని కోరుతున్నాను. ధన్యవాదాలు.